మంచి మంచి బ్రో ఇక్కడ మంచి స్టఫ్ ఇస్తాను అందరికి. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఎలా ఉంది? అన్నపూర్ణ స్టూడియో దగ్గర చాలా బెటర్గా ట్రీట్ చేస్తున్నారు. సెక్యూరిటీ కూడా చాలా బాగుంది. చాలా బాగా చక్కగా నీట్గా ఎటువంటి ప్రాబ్లం ఇబ్బంది లేకుండా ఇక్కడ పరిస్థితి అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు బిగ్ బాస్ చూసుకున్నా, అటు పోయిన బిగ్ బాస్ చూసుకుంటే కూడా ఈ బిగ్ బాస్ 8లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా పోలీస్ అనేది యంత్రాంగం చాలా చక్కగా పనిచేస్తూ కంట్రోల్ కూడా చాలా బాగా పెట్టడం, అలాగే ట్రాఫిక్ కూడా బాగా కంట్రోల్ చేయడం, ఓన్లీ మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా ఇంకా సపోర్ట్ చేయడం, పోలీసు వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయడం నిజంగా ఎంతో చాలా బెటర్గా ఉందని చెప్తున్నాను. దయచేసి మీరు దీన్ని ఎంటర్టైన్మెంట్గా చూసుకోండి, అంతగానే మనసుకు తీసుకోవద్దు అని నేను చెప్తున్నాను. ఇప్పుడు బిగ్ బాస్ ట్రోఫీ ఎవరు గెలవబోతుంది? బిగ్ బాస్ ట్రోఫీ ఎవరు గెలుస్తారో తెలియదు, బట్ ఫైనల్ టాప్ 2లో మాత్రం నిఖిల్ అండ్ గౌతమ్ అనేసి మనం చెప్తున్నాం. కానీ ఇద్దరు ఎవరు గెలిచినా కూడా మన తెలుగు అంటే ఇద్దరు ఎవరు గెలిచినా ఓకే, ఎవరు గెలిచినా గెలిపే మనం దాన్ని తీసుకోవాలి. మన అభిమానము వ్యక్తం చేసేంత వరకే, అంతేగాని మనం మనసుకు తీసుకొని బాధపడద్దు. ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ షో. సో దయచేసి మీరు బిగ్ బాస్ అది ఇది అని చెప్పేసి మీరు తీసుకొని మీ టైం మీరు వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు? బిగ్ బాస్ చదువుకోండి, మీరు కోర్సులు నేర్చుకోండి. అమ్మా నాన్న ఎంతో మంది ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ కష్టపడుతూ హాస్టల్లో ఉంటున్నారు, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే ఒక మెసేజ్, మీ గురించి మీరు ఆలోచించి అసలు మీరు లా గురించి తెలుసుకోండి. మీరు మంచి మీ గురించి మీరు టైం స్పెండ్ చేసి నేను ఎంత నేర్చుకుంటున్నాను, నాకు ఏమొస్తుంది, నేను ఏ విధంగా నేను నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయగలుగుతాను, నేను ఏ విధంగా నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను, అట్లాంటి అంటే మీ గురించి మీరు కోర్స్ నేర్చుకొని మంచి జాబ్ చేసుకొని సెట్ అవ్వండి. అంతేగాని ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి అదే అని చెప్పేసి మీరు ఈ విధంగా ఇబ్బంది పడ చాలా మంది లైఫ్ చూస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో ఏ విధంగా అవుతుందో ఎంతో మంది ఇబ్బంది పడి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికే వెళ్ళిపోయే పరిస్థితి అనమాట. సో బిగ్ బాస్ అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్గా ట్రీట్ చేయండి, అంతేగాని మనసుకు తీసుకోవద్దు. ఓట్ చేయండి, అన్ని చేయండి. కానీ అది చెప్తున్నాను అనమాట. అందరికీ చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారు? చీఫ్ గెస్ట్గా నాకు తెలియదు, రామ్ చరణ్ అంటున్నారు. బట్ రామ్ చరణ్ వచ్చి మంచి వ్యక్తికి కప్పు ఇవ్వాలి, మంచి గుణగణాలు ఉన్న వ్యక్తిని గెలిపించాలి, మంచి వ్యక్తిని. నిఖిల్ అంటున్నారు, మీరేమంటారు? నా ఫేవరెట్ గౌతమ్. సో నేను గౌతమ్ అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్మా వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు, బయటికి బ్యాన్ కట్టుకున్న వీడియో రిలీజ్ చేశారు మన రామ్ చరణ్ గారిది. సో ఆ వీడియో చూస్తే నాకైతే నేను గౌతమ్ గెలుస్తారేమో అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గౌతమ్ కూడా చాలాసార్లు నామినేషన్లో కానీ బయట కానీ లోపల కానీ ఆయన టాస్క్ ఆడేటప్పుడు, వాదించేటప్పుడు, నామినేషన్ అప్పుడు, సెలబ్రిటీ వచ్చినప్పుడు, వీకెండ్స్లో కానీ ఆ బ్యాండ్ కట్టుకొని మనము ప్రతిసారి ప్రతి ఎపిసోడ్లో ప్రతిరోజు బ్యాండ్ కట్టుకొని ఉన్నాడు. సో ఇవి చూసినట్లయితే మనకి గౌతమ్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. బట్ చూడాలి, వేచి చూడాలి. గౌతమ్ గెలవడానికి ఆయన క్లాత్ కట్టుకున్నోడే రీజన్ అంటున్నారు. యా, క్లాత్ కట్టుకోవడం వన్ ఆఫ్ ది రీజన్. దానికి ఒక ట్రెండ్ ఉంది, ఆ ట్రెండ్ కూడా పవన్ కళ్యాణ్తో స్టార్ట్ అయిందనమాట. సో అది పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ అనుకోవచ్చు, అదొక ఫ్యాన్ బేస్ అనుకోవచ్చు, అదొక క్లూ అనుకోవచ్చు. సో దీని పరంగా మనం బేస్ చేసుకొని మనం కూల్ అవ్వాలి, టెన్షన్ పడకుండా ఉండడానికి ఈ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం ఏ సీజన్లో ఏ లాంగ్వేజ్లో వైల్డ్ కార్డ్ ఇప్పటివరకు ఎంటర్ అవ్వలేదు. అది కూడా ఎలిమినేషన్ నుంచి ఇప్పుడు టాప్ 5 వరకు వచ్చి విన్నర్ అవుతాడని ఎవరు తెలీదు. బట్ ఈ సీజన్లో మనం చూస్తున్నాము, నిజంగా ఈ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అన్ని సీజన్లో, అన్ని బిగ్ బాస్ అని చెప్తున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేస్తాను ఎక్కువ